జీవితంలో కొన్ని భయాలు ఉంటాయి. ఎట్లా అంటే సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, ఆదరించడానికి మనకంటూ ఎవ్వరూ లేరు అనుకున్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో అని తెలియకుండానే భయం వస్తుంది. ఈ శ్రమలను, ఈ బాధలను జయించడం ఇక నా చేత కాదు అని హృదయంలో కలవరం వస్తుంది. అలా కలవరం వచ్చే కొంతమంది బిడ్డలు సొంత ఊరిని విడిచిపెట్టి పొరుగుర్లు వెళ్ళిపోతారు. రాత్రికి రాత్రే తమ యొక్క వస్తువులను సర్దుకొని ఊర్లే మారిపోతూ ఉంటారు. ఒక భయం, ఇక్కడ అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేం అనే భయం, శత్రువుల మధ్య మనం బ్రతకలేం అనే భయం, ఇక మన పరిస్థితి ఏమవుతుందో అని ఒక భయం. ఈ భయము అనేది సాతానుడు పంపే ఒక దూత. ప్రమాదాలు సంభవించినప్పుడు, మీ పరిస్థితులన్నీ కూడా మీకు దిగులుని, కలవరమును, భయమును పుట్టిస్తూ ఉన్నప్పుడు, నమ్ముకున్న వాళ్ళందరూ చేయి విడిచినప్పుడు, నిన్ను అన్నిటికీ చేయి విడవక ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఒకని తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు నీ దేవుడు నీకు సహాయపడతాడు.